హలో అండి. ఈరోజు నేను పొన్నగంటి కూర పప్పు వండుతున్నాను. దానికోసం కందిపప్పుని తీసుకొని ఒక అర్ధగంట నానబెట్టుకున్నాక 5-6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలి కందిపప్పుని. ఇప్పుడు కందిపప్పుని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో మళ్ళీ కర్రీ చేస్తున్నాను అనమాట. దీనికోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ పప్పుని మొత్తం పచ్చిమిర్చితోనే వేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే నేను పచ్చిమిర్చి వేయట్లేదు, కారంతోనే చేస్తున్నా. కాబట్టి కొన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అంటే ఇప్పుడే పోపు పెడుతున్నాను అనమాట. తర్వాత మనం నీట్గా కడుక్కున్న ఈ పొన్నగంటి ఆకును వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. మనం డైరెక్ట్ పప్పులోనే ఈ ఆకుకూర, టమాటా అన్నీ వేసుకొని ఉడికించుకోవచ్చు. కాకపోతే అట్లయితే ఆకుకూర ఎక్కువ ఉడికిపోతుందని నేను ఇట్లా సపరేట్గా ఉడికించుకుంటున్నాను అనమాట. తర్వాత వెల్లుల్లిని కూడా కచ్చపచ్చగా దంచి వేసుకొని ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి, అంతే. ఇప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండు, టమాటా వేసుకొని మగ్గించాలి. ఇక్కడ నేను చింతపండు వేసిన క్లిప్ మిస్ అయింది. ఇవి వేసుకొని అవి మెత్తగా ఉడికే వరకు మగ్గించాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మెత్తగా మగ్గించాలి. టమాటా తొందరగానే ఉడికిపోతుంది. టమాటా ఉడికినాక పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. మొత్తం పచ్చిమిర్చి వేసుకుంటే కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక 2-3 పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేసాను. మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా కందిపప్పు, ఆ మెత్తగా ఉడికిన కందిపప్పుని ఇందులో వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడే వాటర్, ఉప్పు అన్నీ వేసుకొని మీరు ఎలా తింటారో అలా, పప్పు లూజ్గా అయితే ఎక్కువ వాటర్ వేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. అంతే, పప్పు రెడీ అవుతుంది. పొన్నగంటి కూర పప్పు రెడీ అవుతుంది. ఇది ఎండాకాలంలోనే కనబడుతుంది ఈ ఆకుకూర. అయితే ఇప్పుడే ఎక్కువ దొరుకుతుంది అనుకుంటా. కాబట్టి అందరూ ఎవరైనా కనిపిస్తే ఈ ఆకుకూరని తెచ్చుకొని వండుకోండి. ఇందులో కాల్షియం బాగా ఉంటుంది. కాబట్టి అందరూ తినాల్సిన ఆకుకూర ఇది. మీకు ఎక్కడ కనిపించినా కంపల్సరీగా తెచ్చుకొని ఇట్లా పప్పు, పొన్నగంటి కూర పప్పుతోని కాకుండా ఫ్రై కూడా చేసుకోవచ్చు. అంతే, బాయ్.